Hi friends, welcome to our channel. Myself Tolati Surya, and then today discussing topic is the steady state stability of electrical drives. That means electrical drives లో steady state stability అనేది మనం ఎలా తెలుసుకోవాలి. And then steady state stability is the uh, analysis of the in this motor performance of the efficiency and then performance of the load torque and then performance of the motor torque and then two combination of the speed torque characteristics that will also be there. సో స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి ఆ యొక్క మోటార్ యొక్క అనాలిసిస్ని దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనకి తెలియజేయాలి. స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా అనేది తెలుసుకోవడం కోసం అనమాట. ఇప్పుడు ఎవ్రీ ఎలక్ట్రికల్ మోటార్ ఇప్పుడు స్టడీ స్టేట్ కండిషన్లో ఉందనుకోండి. సో స్టడీ స్టేట్ కండిషన్లో ఎప్పుడైతే ఉందో దానికి అప్పుడు మనం లోడ్ టార్క్కి మోటార్ టార్క్కి రిలేషన్ ఏంటంటే టిఎల్ ఈక్వల్స్ టు టీడీ. సో బోత్ ఆర్ ది ఈక్వల్. లోడ్ టార్క్ ఈక్వల్స్ టు మోటార్ టార్క్. అండ్ దెన్ డైనమిక్ కండిషన్లో అయితే కనుక ఈ కండిషన్లో అయితే టిఎల్ మైనస్ టీడీ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ జే ఒమేగా ఎం. సో ఒమేగా ఎం ఇస్తుంది యాంగులర్ వెలాసిటీ, జే ఇస్ ది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అంటే టిఎల్ మైనస్ టీడీ ఈక్వల్స్ టు డి బై డిటి జే ఒమేగా ఎం. సో ఈ విధంగా మనకి అనుకుంటాం. సో ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో స్టడీ స్టేట్ కండిషను, డైనామిక్ కండిషను, ఓకే ఇవన్నీ ఇలా బాగానే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఎలాగా? సో ఇప్పుడు మనం టార్క్కి స్పీడ్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని చూద్దాం. సో ఇది టార్క్ అనుకున్నాను అనుకోండి, ఇది స్పీడ్ని ఎన్ఎస్లో చూసుకున్నాను, అంటే సింగిల్ స్పీడ్లో చూసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు మోటార్ టార్క్, లోడ్ టార్క్ ఇలా ఉన్నాయి. సో certain time will be the speed will increase. ఇలా కండిషన్లో ఉన్నప్పుడు ది మోటార్ టార్క్ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫ్ లోడ్ టార్క్. అంటే ఇప్పుడు సడన్గా స్పీడ్ అనేది డిస్టర్బెన్స్ అయింది. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిందో సో మోటార్ అనేది పెరుగుతుంది. సో ఆ టైంలో దీన్ని డెల్టా ఎన్ఎస్ కింద చూసుకోవచ్చు, ఆర్ డెల్టా ఒమేగా ఎం. యాంగులర్ వెలాసిటీ అనేది చేంజ్ అయింది, అంటే స్పీడ్ విల్ బి చేంజ్ దే అండ్ దెన్ టార్క్ విల్ బి చేంజ్ దే అండ్ లోడ్ విల్ బి చేంజ్. ఎప్పుడైతే లోడ్ అనేది డిస్టర్బెన్స్ అయిందో అండ్ దెన్ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేది వేరీ అవుతాయి. అండ్ దెన్ ఇప్పుడు కనుక స్పీడ్ అనేది పెరిగింది అనుకో, ఇప్పుడు స్పీడ్ విల్ బి ఇంక్రీజ్, అంటే నార్మల్ స్పీడ్ కన్నా దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసాం అంటే లోడ్ అనేది పెరిగినప్పుడు. సో దట్టు ఆ టైంలో ఏం జరుగుతుందంటే టార్క్ స్పీడ్ ఎన్ఎస్ టీడీ టిఎల్. సో చూసారా, ఇప్పుడు స్పీడ్ అనేది ఎప్పుడైతే పెరిగిందో టార్క్ యొక్క మోటార్ అనేది పెరిగింది, అదేవిధంగా లోడ్ కూడా పెరిగింది. లోడ్ టార్క్ కూడా అంటే ఎప్పుడైతే స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అయిందో లోడ్ టార్క్ విల్ బి గ్రేటర్ దెన్ టు ది మోటార్ టార్క్. సో ఈ కండిషన్ అనేది దాని యొక్క అంటే లోడ్ టార్క్ అనేది గ్రేటర్ దెన్ ఆఫ్ మోటార్ టార్క్ అయినప్పుడు దాని యొక్క టార్క్ స్పీడ్ టార్క్ యాక్సెస్ అనేది ఎలా వస్తాయి. అండ్ దెన్ మోటార్ టార్క్ విల్ బి గ్రేటర్ దెన్ ఆఫ్ ది లోడ్ టార్క్ అయితే దానికి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇలా వస్తుంది. సో ఏ విధంగా కండిషన్స్ అనమాట. కాకపోతే దిస్ ఈజ్ ది స్టేబుల్ కండిషన్, this is a unstable condition. సో ఈ విధంగా ఇది స్టేబుల్ కండిషన్, ఇది అన్స్టేబుల్ కండిషన్. ఈ విధంగా మోటార్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం విధంగా తెలుసుకున్నాం. అండ్ ద స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఈస్ నథింగ్ బట్ ఇన్ ది calculate for the analysis of the speed torque characteristics and then stability or instability and the stable condition or unstable condition is the find out. సో ఆ విధంగా స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా దానికి కండిషన్స్ ఏంటని తెలుసుకోవడం కోసమే ఈ స్టడీ స్టేట్ స్టెబిలిటీ అనమాట. దట్ మీన్స్ ద స్టడీ స్టేట్ స్టెబిలిటీ is the find out for the stable condition or unstable condition for the choose them the simple way in the speed torque characteristics by using this method. సో ఓకే ఫైన్, అంటే స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ మెథడ్ తీసుకుని అది స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా డ్యూ టు low torque and motor torque.
సో వీటి యొక్క వేరియేషన్స్ బట్టి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో టు క్లియర్ దట్ ఫర్ ది ఎవ్రీ వన్, అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ ఆల్సో ఫర్ మై ఛానల్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అండ్ దెన్ ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్, అండ్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ యువర్ రిలేటివ్స్ అండ్ దెన్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు బాగా నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. Then thank you for this support, and then watch time with the English for your subscribers and viewers. And then thank you for support also. Next video తో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.